కేవలం 4 రోజుల్లోనే సోషల్ మీడియాలో అధికార పార్టీని దాటేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను ఇండియాలో ఎందుకు బ్లాక్ చేశారు? దీని వెనుక ఉన్న ఒక షాకింగ్ రియాలిటీ ఇప్పుడు బయటపడింది. యువతను బొద్దింకలతో పోలుస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలపై నిరసనగా ఒక డిజిటల్ ఉద్యమంలో పుట్టుకొచ్చిన ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని ఒకసారి అనలైజ్ చేస్తే అందులో దాదాపు 60% మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచే ఉన్నారు. ఇండియా నుంచి కేవలం 9% మందే ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదొక కుట్రపూరితమైనటువంటి అకౌంట్ అని. ఆ 9% ఫాలోవర్స్ కూడా ఎంతమంది ఉన్నారంటే ఏదో విషయం ఉంటుందని ఫాలో కొట్టిన వాళ్ళే. కానీ ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సోషల్ మీడియా ట్రెండ్స్తో సిస్టమ్ను మార్చడం సాధ్యమేనా? ఎందుకంటే మొన్నటి వరకు అపోజిషన్లో ఉండి దేశ సమస్యలపై రాజ్యసభలో ప్రశ్నించిన ఒక ఎంపీ తీరా రూలింగ్ పార్టీలోకి జంప్ అయిపోయారు. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ రేట్లు కొండకి కూర్చున్నా ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు అని కొంతమంది లీడర్లు ముందుగా ఎలాంటి ఎమోషన్స్తో అభిమానులను రెచ్చగొట్టి ఆ తర్వాత సొంత లాభాల కోసం వేరే పార్టీలకు అమ్ముకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కొత్తగా మస్కిటో జనతా పార్టీ అని మరొకటి పుట్టుకొచ్చింది. ఒక నేపాల్, ఒక తమిళనాడు లాగా ఇక్కడ విప్లవాత్మక మార్పు రావాలంటే సోషల్ మీడియాలో లైక్లు, ఫేక్ ఫాలోవర్స్ ఉంటే సరిపోదు. ఇండియన్ యూత్ నిజాయితీగా పోలింగ్ బూత్ వరకు వెళ్ళాలి. మరి ఈ ఫేక్ ఫాలోవర్స్ మ్యాటర్స్, అకౌంట్స్ బ్లాకింగ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని షార్ప్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.